వాక్యము యోమ్ దెబిరీం 23వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. లూకా సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను అని చెప్పాడు. ఏమా, నీవు నా ఇంటికి రావద్దు, నువ్వు నా ఇంటికి వచ్చేటకు కూడా నేను పాత్రుడను కాను అని ఒక శతాధిపతి యేసు ప్రభుల వారితో మాట్లాడిన సందర్భం. డైరెక్ట్గా కూడా కాదు, తన స్నేహితులను పిలిచి మీరు ఇలా ఆయనకి చెప్పండి, అసలు ఆ ఇంటికి రావద్దనండి, మా ఇల్లు మేము మా బ్రతుకులు వ్యర్థము అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు వారు కూడా అంటారు, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడా చూడలేదండి. కాబట్టి మన జీవితాలలో కూడా తగ్గింపు ప్రార్థన ప్రాముఖ్యమైన అంశమై ఉంది. చాలా సందర్భాలలో తగ్గించుకునే ప్రార్థన ఉండదు. ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవుని స్తుతించి, దేవుని ఘనపరిచి, దేవుని ఆరాధించి, ప్రభువా నా పాపాలు క్షమించు అని తగ్గింపు ప్రార్థన కావాలి. నేను అసలు యోగ్యుడని కాదు. శంకర్ అంటాడు, ఆకాశము తట్టు కన్నులెత్తి చూచుటకైనాను నేను యోగ్యుడని కానయ్యా అని చెప్పాడు. అసలు యోగ్యులము కాము, ప్రభువా నీకు వందనాలు అని చెప్పి తగ్గింపు ప్రార్థన, తగ్గింపు జీవితము. దేవుని దగ్గర తగ్గించుకోవాలి, మనుషుల దగ్గర కాదు. మనుషులు ఎవరన్నా సరే ఏదైనా మాట్లాడితే మీ అంత కాదండి, మీ దయ అనేదో మాట్లాడుతూ ఉంటారు. కానే కాదు, మనుషులందరూ సమానమే దేవుని కృపలో. అయితే దేవుడు హెచ్చించిన వాళ్ళు హెచ్చించబడతారు, దేవుడు తగ్గిస్తే తగ్గించబడతారు. హెచ్చించేవాడు ఆయనే, తగ్గించేవాడు ఆయనే. దేవుడే సమస్తము చేయగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్.